దేశంలోనే ఏ ఒక్క డిప్యూటీ సీఎంకి రానంత పేరు ఆంధ్ర డిప్యూటీ సీఎంకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ డిప్యూటీ సీఎంకి బట్టి విక్రమార్కకి ఆంధ్ర డిప్యూటీ సీఎంకి డిఫరెన్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎంతో కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీని వదలకుండా పార్టీని తన ఓన్గా ఇండిపెండెంట్గా వచ్చి పార్టీని పెట్టుకొని స్థాపించి దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఎంతో పోరాడి ఎన్నెన్నో నానాక రీతిలో మాటలు అనిపించుకొని మరి పార్టీని వదలకుండా పార్టీని నిలబెట్టుకొని పార్టీని గెలిపించుకొని ఓన్గా తన పార్టీని గెలిపించుకుంటూ ఇతర పార్టీకి కూడా సపోర్ట్ చేసి గెలిపించి స్థానానికి ఎదిగిందంటే ఆయనలో ఆ పట్టుత్వం, ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలనే పట్టుత్వం ఎంతో ఉంది కాబట్టి ఈరోజు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మనమందరం గుర్తిస్తున్నాం. అట్లని తనకి ఆ హోదా వచ్చినాక ఏమైనా కామ్గా ఉన్నాడా, ఏం చేయకుండా ఉన్నాడా అంటే అది కూడా ఏం లేదు. ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల కోసమే ఉంటున్నాడు. ఆయన చూడని డబ్బు కూడా నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు చూడకుని అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్ అన్నమాట ఇక్కడ తెలంగాణ మన బట్టి విక్రమార్క. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యేంత వరకు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఒక డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ అనేది ఎవరు తెలియదు. సో ఈయన వచ్చిన తర్వాతనే చాలా మందికి డిప్యూటీ సీఎం అని తెలుస్తుంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని అనుకుంటున్నారు? ఆ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ రోజు ఏ రోజైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని లోపల వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోరాటం చేయకపోయింది పవన్ కళ్యాణ్ సీఎం కూడా అయ్యేవాడే. ఈ వేవ్లో 2024 ఎలక్షన్లో సీఎం కూడా అయ్యేవాడు. అంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ చూసి వేరే రాష్ట్రాల డిప్యూటీ సీఎంలో ఇదే రేంజ్లో పని చేస్తారు అనుకోవచ్చా? కన్ఫామ్గా చేయాలి అన్న. చేస్తేనే మా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, ఇంకొకసారి గెలిపించుకుంటారు. చేయకుండా నీకు హోదా వచ్చిన తర్వాత ప్రజలు ఎవరో నేనెవరు అంటే ఇంకొకసారి గెలిపించుకుంటారు. ప్రజలు లేకపోయినా కూడా చెప్పు తీసుకొడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని చూసి ఎంతోమంది మారుతారు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంగా ఇప్పటివరకు ఎప్పుడు చూడని డిప్యూటీ సీఎం అనే హోదాని ప్రతి రాష్ట్రంలో అవతరిస్తుంది. పక్కగా పవన్ కళ్యాణ్ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు.